పార్టీ అంటే కన్న తల్లి అసోంటిది. పార్టీ మారుడంటే తల్లి పాలు దాగి రొమ్ము గుద్దుడే అని రొటీన్ డైలాగులు చాలా మంది పొలిటీషియన్స్ చెప్తుంటారు. చెప్పిన తెల్లారే పోయి వేరే పార్టీలో చేరుతుంటారు. అట్లుంటది మరి మన పొలిటీషియన్ల డెడికేషన్. నవ్విపోదురుగాక నాకేంది సిగ్గు అన్నట్టు. అప్పుడు గట్ల అన్నారు కదా సార్ అంటే అది అప్పుడువే ఇప్పుడు కాదు కదా అని ఉల్టా అడిగినోళ్ళ మీదకే కైక్కునలేస్తారు. ఇప్పుడు ఈ సంగతి ఎందుకంటే నువ్వు తిలవడ్డోని మీద నూర్రాళ్ళు వేస్తారన్నట్టు అసలే పవర్ పోయి తిరగకుండా అయిపోయిన పంక పార్టీ కార్యకర్తలు మీదున్న పెద్ద లీడర్ల మీద 5వ నెంబర్ల తిరిగే ఫ్యాన్ గాలంత సప్పుడుతోటి తిరగబడుతున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరంలో పంక పార్టీ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటే విప్పర్తి వేణుగోపాల్ అనే ఈ కార్యకర్త అన్న పార్టీ ఇన్ఛార్జ్ ముంగట్నే ఎట్లా ఇజ్జత్ తీసినంత పని చేసిండో చూడురే. కార్యకర్త కింద గుర్తించే పరిస్థితి పార్టీలో ఉండాలని పార్టీ వచ్చేసి ఇంకో పార్టీలోకి వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ 2027 ఎలక్షన్లు వచ్చేస్తే 100% అని విజయసాయి రెడ్డి గారు కూడా అన్నారు. కాబట్టి అదే మనం కొలబద్దకం తీసుకుంటే అగనట కార్యకర్తగా గుర్తించాలి. పంక పార్టీ ఇడిచిపెట్టి ఇంకో పార్టీలోకి పోతానంటే పానం ధరిస్తలేదు. మేమే లేని పెద్ద లీడర్లు ఏడికెళ్ళి ఉంటారు. సొంత పార్టీలనే మాట్లాడేందుకు మైకి ఇవ్వకుంటే ఎట్లా? కార్యకర్తలను గుర్తించరా? వాళ్ళ కష్టాలకు అండగా నిలబడరా? పార్టీ కార్యకర్తలనే కళ్ళగానకుంటే వచ్చేదమ్ము అధికారంలోకి వస్తామని జబ్బలు జరుచుకుంటే అయిపోతుందా? బటన్లు నొక్కుతా వాలంటీర్లను పెట్టుకొని పవర్లకు వస్తానంటే నడుస్తుందా? 5 ఏళ్ల కాలంలో నా అసొంటి కార్యకర్తకే పెద్ద లీడర్ల దర్శనం దొరకకుంటే ఎట్లన్నట్టు అని కడుపులు ఉన్నది అంతగా ఎక్కిండనా. ఈ 5 సంవత్సరాల్లో ఒక్క అపాయింట్మెంట్ తీసుకుని వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది ఒక కార్యకర్తగా. అది బాధాతీతం కాదా? బాధ కాదా అది? ఇక పార్టీకి కార్యకర్తలే సిమెంట్ ఫిల్లర్లు అంటారు. మరి అసొంటి ఫిల్లర్లకు పునాది రాయి గట్టిగా లేకుంటే కూలిపోకడ పక్కనే అంటున్నారు. మరి చూడాలే పంక పార్టీ పెద్దోళ్ళు ఇసొంటోళ్ళ మాటలను ఎట్లా ఖాతరు చేస్తారో ఏం కథ అన్నది. కనీసం కార్యకర్తలాగా గుర్తించే పరిస్థితి ఏర్పాటు చేయమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.